त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 20వ తేదీ శనివారం। పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ద్వాదశి రాత్రి 10:47 వరకు ఉంది। పుబ్బ నక్షత్రం పగలు 2:29 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 10:28 నుంచి 12:14 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 7:24 నుంచి 9:10 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 5:43 నుంచి 7:23 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:30కి సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10:45 సమయం అనుకూలంగా ఉంది। ఇక్కడ విజయవాడకు సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:12 ఈరోజు రాత్రి 8:50 శుభ సమయం। ఏదైనా మంచి వ్యవహారాలకి శ్రీకారం చుట్టాలి అనుకుంటే కనుక ఇక్కడ గ్రహచారం చూస్తే సింహంలో చంద్రుడు, మేషంలో రవిగురువులు, బుధ శుక్ర రాహువులు మీనంలో, తర్వాత ఈ యొక్క కుజశనులు ఇద్దరు కూడా కుంభంలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఒకసారి భగవన్నామం చేసి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి। అన్ని పనులు సజావుగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడో తెలియని సమస్య వెంటాడుతూ ఉంటుంది। చాలా జాగ్రత్తలు తీసుకోవాలి। కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది। గురువు బలంగా ఉన్నాడు కాబట్టి, శని కుజుల యొక్క అనుకూలం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకున్న మేషరాశి వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చే అవకాశం ఉంది। అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రధానంగా అన్ని విషయాలను కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి। భరణి నక్షత్రం వాళ్ళు దూకుడు తగ్గించుకుని ఆరోగ్య విషయాల మీద జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి। అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈరోజు అనుకోని సమస్యలు వచ్చే మీద పడే అవకాశం ఉంది। వృషభ రాశి। చాలా వేగంగా ఆలోచన చేస్తారు। ధనం మీరు ఆదాయం తీసుకునే దానికంటే ఖర్చులు బాగా పెట్టే అవకాశం వస్తుంది। ఇవాళ మీ పరిధి దాటి ఖర్చులు వచ్చే అవకాశం వస్తుంది। ఆ ఖర్చులని కనుక మీరు కౌంట్ చేసుకున్నాను ప్రయత్నిస్తే మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కలహాలు వచ్చే అవకాశం వస్తుంది। ఏ పని కూడా మరి అంత సంతృప్తిగా పూర్తవుతుందని చెప్పడానికి అవకాశం ఉండదు। మీరు బాగా శ్రమ చేస్తారు, చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తారు, కానీ పనులు సానుకూలమై మీ చేతికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి। కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి। ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। రోహిణి నక్షత్రం వాళ్ళు సాధారణంగా మరి మంచి ఫలితాలతోనే కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన ఆలోచన చేస్తారు, మంచి ప్రణాళికలు చేస్తారు, కానీ అవన్నీ కూడా అమలు జరిగి మీకు ఫలితాలు చేతికి వచ్చేసరికి చాలా ఇబ్బందికరం అయిపోతూ ఉంటుంది। మిథున రాశి। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, కానీ ఏదో తెలియని అలజడి, నేను ఈ పని చేయగలనా, నేను ఈ సాధన చేయగలనా, నాకు ఇబ్బందులు లేకుండా బయటపడగలనా, ఇలాగ ఏదో తెలియని ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలను కూడా మీ వెనకాల తిరుగుతూ ఉంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది। అన్నీ బాగున్నాయని చెప్పేసి కొత్త ప్రయోగాలు చేయొద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి। అందులో మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి, ఈ మిథున రాశి చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది। బంధుమిత్రులకు రాకపోకలు కూడా మీకు ఒత్తిడిని తీసుకొస్తూ ఉంటాయి। అలాగే మరి ఆరోగ్య విషయంలో కూడా అనుకోని చిన్న
చికాకులు శారీరకంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి తెలివిగా ఓర్పుగా అన్ని పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ధనం బాగా సర్దుబాటు అవ్వడం, అనుకున్న రీతిగా మరి ఫలితాలు రావడం, వాటితో మీరు చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఏ పని కూడా ఇతరుల మీద ఆధారపడి చేయొద్దు. మీరు చేయగలిగిన పనులు మాత్రమే మీరు వాటి శ్రీకారం పెట్టి వాటి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో అష్టమ శని కుజులు బాగా ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా భాగ్య శుక్రుడు, రాజ్యంలో ఉన్నటువంటి రవి ఇద్దరు అనుకూలిస్తున్న సందర్భంలో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చలు చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ మీద ఒక విధమైనటువంటి గట్టి పథకాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు, అందులో పునరుసు 4వ పాదం వాళ్ళు కొంచెం తెలివిగా ఓర్పుగా వ్యవహరించే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం, ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు బాగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వ్యాపార విషయంలో కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు వీలుగా గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. భయాందోళనకు దగ్గర అవుతూ ఉంటారు. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని కార్యక్రమాలను కూడా మంచి ఫలితాలు రావడం కోసం చెప్పి ప్రత్యేకంగా కృషి చేయాలి. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసిక వ్యత్యాసం బాగా నడుస్తూ ఉంటుంది. అందరితోనూ కూడా కలహాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ కలహాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి భక్తి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి, శుభ కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి సూచిస్తున్నాం. ఈ కన్యా రాశి వాళ్ళకి మరి అన్ని పనులు కూడా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొంచెం అనుకూల స్థితి తక్కువగా ఉంటుందని చెప్పాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. నేర్పుగా వ్యవహరించడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రతి పని కూడా 1-2 సార్లు కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. అంతా అనుకూలంగా ఉంటుంది అనుకుంటాం, ఎప్పుడో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అందులో ఉత్తరా నక్షత్రం వాళ్ళకి అనుకోని సమస్యలు, కొత్త కొత్త కమిట్మెంట్స్, అనుకోని చికాకులు వెంబడించే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి మరి ధన వ్యయం, దూర ప్రాంత ప్రయాణాలు, ఇల్లు వాకిళ్ళు విడిచి దూరంగా వెళ్ళిపోవాలనే కోరిక, ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. చిత్తా నక్షత్రం 1-2 పాదాల వాళ్ళు ఈ రోజంతా కూడా ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. కుటుంబ సమస్యల్ని ఎక్కువగా పెరగనీయకుండా, సాగదీయకుండా ఎక్కడికెక్కడ వాటిని ఆపు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3-4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుని ముందుకు వెళ్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాల గ్రహచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకు కూడా గ్రహచారం చాలా అనుకూలిస్తూ ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయాణం చేయించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. గ్రహచారం అంతా కూడా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అనుకూల స్థితిని తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు, కొత్త ప్రయోగాలు చేస్తారు, అన్నీ కూడా సానుకూలం అవుతుంటాయి. విశాఖ 4వ పాదం వారికి ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగవు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐరన్, స్టీల్ వంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాగా అనుకూలించే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాని మీద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చక్కటి తెలివితేటలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి స్నేహితుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి జీవితం గడుపుతారు. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం భయాందోళనకు దగ్గరయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఎవరితో కూడా ఎక్కువగా స్నేహంగా మరి కలిసి సంచారం చేయలేరు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను జాగ్రత్త చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఎవరితోనూ కూడా ఎక్కువగా కలవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వారికి వృత్తిరీత్యా చికాకులు ఉంటాయి, కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. శతభిష నక్షత్రం వాళ్ళకి శుభప్రదంగా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కొన్నిసార్లు లాభదాయకంగా, కొన్నిసార్లు కొంచెం వ్యతిరేకమైన ఫలితాలతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నడిచే అవకాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి గురుబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వరకు కుటుంబ అవసరాలు బాగా తీరుతూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. పుణ్యకార్యాలు కూడా బాగా చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను మీరు చక్కగా నడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.